మైసూరవారిపల్లి గ్రామ సభలో బత్యాల రాజకీయ చరిష్మను కొనియాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరవారిపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో బత్యాల చెంగల్రేడు రాజకీయ చరిష్మను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కొనియాడారు. మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి బత్యాల చెంగల్రేడు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ పర్యటనలోని పాల్గొన్నారు. బత్యాల చెంగల్రేడు పవన్ కళ్యాణ్ తోటి రైల్వే కోడూరు రాజంపేట నియోజకవర్గాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ముందుగా తిరుపతి విమానాశ్రయంలోని పవన్ కళ్యాణ్ ను కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్, మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. నమస్కారం. చెంగల్రాయుడు గారిని ఎలా మర్చిపోతామే, మీరు నాకు చెప్పాలి. చెంగల్రాయుడు గారి శక్తి, సమర్థత తెలియని వాళ్ళం, ఆయన పోరాట పటిమ, నాయకత్వపు లక్షణాలు తెలియని వారు. ఆఖరిని చెప్దాను, ఆయన పేరును దాచి ఉంచుకున్నాం. చెంగల్రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు.